హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్. టుడే స్నాక్ రెసిపీ పొటాటో బైట్స్. సింపుల్గా అలాగే టేస్టీగా పొటాటో బైట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. అలాగే ఈ వీడియో మీకు ఫుల్గా కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఫుల్ వీడియోని చూసేయండి. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ పెడతాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. సౌండ్ వింటేనే అర్థమైపోయిందచ్చు ఎంత క్రిస్పీగా పొటాటో బైట్స్ అనేవి ప్రిపేర్ చేశాను. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ముందుగా నేను 4 పొటాటోస్ని ఇలా నీట్గా వాష్ చేసుకొని తొక్క తీసుకొని అయితే పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం బాయిల్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు సాల్ట్ వేసుకొని కాస్త వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా బాయిల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. టేస్ట్ అనేది అంత బాగోదు. ఇలా మొత్తం బాయిల్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఇలా తురుముకోండి. ఇలా మొత్తం తురుముకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్, రుచికి సరిపోయే సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, స్పైసీకి సరిపడే కారం, అలాగే ఆర్గానోని వేసుకుంటున్నాను. ఉంటే వేసుకోండి, లేదా స్కిప్ చేసేయండి. ఫ్రెష్గా చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. ఆ తర్వాత హ్యాండ్స్కి ఆయిల్ని అప్లై చేస్తూ ఇలా బైట్స్ని ప్రిపేర్ చేసుకొని ఒక 15 నిమిషాల పాటు డీప్ ఫ్రిడ్జర్లో పెట్టుకొని తీసి ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. క్రిస్పీనెస్ అనేది వస్తుంది. అలాగే ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటుందండి. చాలా సింపుల్ రెసిపీ. ఇలా ఆయిల్ వేడైన తర్వాత బైట్స్ని వేసుకొని 2 వైపులా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు కాల్చుకొని టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే అంతే అండి, స్నాక్ రెసిపీ అయితే రెడీ. మీరు బియ్యం పిండి ప్లేస్లో మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. అలాగే ఆర్గానో లేకపోతే కొత్తిమీరని కాస్త ఎక్కువగా వేసుకోండి, అదే టేస్ట్ అనేది బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ.